సార్ నమస్తే చెప్పండి. సార్. నమస్తే నమస్తే చెప్పండి. సార్ ఎలా ఇది ఉన్నారు? రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ వచ్చింది కదా! దానిలో ట్రాక్ మిషన్ జేఈ కూడా ఉంది. అది అవును. జాబ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి కనుక్కుందామని చేశాను సార్ మీకు. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయింది 2022లోనండి. ఎస్‌డబ్ల్యూఆర్ నుంచి నేను ఆర్ఆర్‌బీ జేఈగా సెలెక్ట్ అయ్యాను. ఎస్‌డబ్ల్యూఆర్ అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ వచ్చి హుబ్లీ అనమాట. హ్మ్. నేను అక్కడ అప్లై చేశాను అనమాట. ఎస్‌డబ్ల్యూఆర్‌కి అప్లై చేశాను. 2022లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 2022 నుంచి కూడా ప్రెజెంట్ నేను అదే వర్కింగ్ చేస్తున్నాను. అక్కడే వర్క్ చేస్తున్నాను. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ట్రాక్ మెషిన్ అనేది ఇంజనీరింగ్లో ఒక డిపార్ట్మెంట్ ఉందండి. ఇంజనీరింగ్లో సబ్ బ్రాంచెస్ ఉంటాయి. వాటిలో ట్రాక్ మెషిన్ అనేది కూడా ఒక ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్ అనమాట. హ్మ్. మా వర్కింగ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుందంటే దీనిలో ఫిక్స్డ్ అవర్స్ అనమాట. ఒక ఫిక్స్డ్ అవర్స్ అనేది వర్క్ ఉండదు. డిపెండింగ్ అపాన్ యువర్ జోన్ అండ్ డివిజన్ మన వర్క్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. మీరు ఏ జోన్లో వర్క్ చేస్తున్నారు, ఏ డివిజన్లో వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు మీ యొక్క వర్కింగ్ ప్రొఫైల్, వర్కింగ్ అవర్స్ అనేవి డిసైడ్ అవుతాయి ట్రాక్ మెషిన్ డిపార్ట్మెంట్లో మెయిన్గా. హ్మ్. సపోజ్ మన ఎస్‌డబ్ల్యూఆర్ తీసుకున్నారనుకోండి. ఎస్‌డబ్ల్యూఆర్లో 3 డివిజన్లు ఉన్నాయి. హ్మ్. హుబ్లీ, బెంగళూరు అండ్ మైసూర్. ఈ 3 డివిజన్లు ఉన్నాయి. ఈ 3 డివిజన్లో కూడా కొన్ని సెక్షన్స్లో నైట్ డ్యూటీస్ అనేవి కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ మార్నింగ్ టైమ్స్లో మనకు వర్క్ చేయడానికి పర్మిషన్ దొరకదు తొందరగా. లైన్ బ్లాక్ అంటాం దాన్ని. లైన్ బ్లాక్ అనేది దొరకదు. డిపెండింగ్ అపాన్ హ్యూజ్ ట్రాఫిక్ అనమాట. సపోజ్ ఒక ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఉందనుకోండి. ఎగ్జిస్టింగ్ ఒక మెయిన్ లైన్స్ ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ని మనం టేక్ కేర్ చేసుకోవడానికి ఈచ్ సెక్షన్లో కూడా పర్మనెంట్ వే అనే ఒక స్టాఫ్ ఉంటారండి. ఇంజనీరింగ్లో కూడా ఒక బ్రాంచ్ అనమాట. ఈచ్ సెక్షన్లో వాళ్ళ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంటాడు. వాళ్ళ కింద జేఈలు ఉంటారు. వాళ్ళ కింద గ్యాంగ్ మెన్లు, కీ మెన్స్ అందరూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఒక పర్టికులర్ సెక్షన్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పర్టికులర్ సెక్షన్లో ఉన్న ట్రాక్ మొత్తాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే డ్యూ టు హ్యూజ్ మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఏమవుతుందంటే ట్రాక్ యొక్క ప్రొఫైల్ అనేది కొంచెం పాడవుతుంది. అలా పాడైన ట్రాక్ వల్ల స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతుంటారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే 30లో వెళ్ళాలి, 40లో వెళ్ళాలి, లేదా 60లో వెళ్ళాలి అని. అంటే ఆ స్పీడ్ రిస్ట్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న టైం కన్నా స్లోగా వెళ్తుంది ట్రైను. అట్ ది సేమ్ టైం వీటి వల్ల వేరే యొక్క ట్రైన్ మూవ్మెంట్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతాయి. ఆ ట్రాక్షన్లో ఉన్న వేరే ట్రైన్స్ మూవ్మెంట్స్ కానీ, ఒక లాంగ్ సపోజ్ ఇంటర్ స్టేట్స్ వెళ్ళే ట్రైన్స్ కానీ వీటి యొక్క షెడ్యూల్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తామంటే మేము ఎక్కడైతే ఆ డిస్టర్బ్ ట్రాక్ ఉందో దాన్ని మనం ఒక ట్రాక్ మిషన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క మిషన్ అనమాట. అట్లా మనకి అరౌండ్ 30 to 40 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి మనకి ఇండియన్ రైల్వేస్లో. సో ఆ మిషన్స్ని మనకి ఎలకేట్ చేస్తారు. ఈచ్ జేఈకి ఒక ఎస్ఎస్సి, ఒక జేఈ ఉంటారు, టెక్నీషియన్స్, హెల్పర్స్. వీళ్ళందరూ కూడా ఆర్ఆర్బీనే అపాయింట్ చేస్తారు వీళ్ళందరినీ. వాళ్ళందరినీ కూడా ఒక 10 to 15 పీపుల్ని ఆ మిషన్ కోసం ఎలకేట్ చేస్తారు. మనకు వన్స్ పోస్టింగ్ ఇవ్వగానే, ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఆ మిషన్లో మనం ఆ మిషన్తోనే ట్రావెల్ చేయాలన్నమాట. అంటే ఎక్కడెక్కడ వర్క్ ఉందో అక్కడికి మనం ఆ మిషన్ మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయించాలి. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నియరెస్ట్ స్టేషన్లో మనకి సైడింగ్ ఇస్తారు. సైడింగ్ అంటే మనం స్టే చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట. కంటిన్యూస్గా అక్కడే ఉండాలా సార్? ఇప్పుడు అక్కడే స్టే? అవునండి, అంతే. అంటే మన ప్రొఫైల్ వచ్చేసి ఎలా అంటే అండి, ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 21 days వర్క్, 7 days రెస్ట్ అండి. అంటే 21 days కంటిన్యూగా మీకు వర్క్ ఉంటుంది. 7 days మీకు రెస్ట్ ఇస్తారు. అఫీషియల్ రెస్ట్ అనమాట రైల్వే తరఫు నుంచి. అది కాకుండా మనకి మామూలుగానే పర్ మంత్ 2.5 ఎల్ఏపి ఉంటాయి. ఎల్ఏపి అంటాం లీవ్స్. ఎల్హెచ్ఏపి ఉంటాయి, 2 ఎల్హెచ్ఏపి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అవి సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు కూడా. వాటికి ఏం అబ్జెక్షన్ ఏం లేదు మీకు. కమింగ్ టు ద వర్కింగ్ నేచర్, నేను చెప్పినట్లు ఇట్లా ప్రొఫైల్ని, ఒక ట్రాక్ ప్రొఫైల్ని మనం మెయింటైన్ చేయాలన్నమాట. దానికి సంబంధించి సర్వే ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో సర్వే అదంతా కూడా పర్మనెంట్ వే అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంజనీరింగ్లో, సివిల్ డిపార్ట్మెంట్. వాళ్ళు ముందే చేసి ఉంచుకుంటారు. ఇక్కడ ఈ సెక్షన్లో పర్టికులర్ కిలోమీటర్ దగ్గర కరువు సరిగ్గా లేదు, హైట్ ఎక్కువ ఉంది, ఒక కింక్ అనేది ఫామ్ అయింది, లేకపోతే లాంగిట్యూడినల్ లెవెల్ కరెక్ట్గా లేదు, ఇవన్నీ గేజ్ అనేది కరెక్ట్గా లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుని ఉంచుకుంటారు.
సో వన్స్ మనం ఆ షెడ్యూల్ ప్రకారం మన మిషన్ అనేది ఆ సెక్షన్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఎన్ని రోజులు అయితే వర్క్ ఉందో ఆ 100 రోజులు మనం కూడా ఆ ప్రొఫైల్ని మెయింటైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మనం నెక్స్ట్ సెషన్ మూవ్ అయిపోతాం. అలా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఒక పర్టికులర్ ప్లేస్లో అనేది మనం వర్క్ ఉంది అని మనం డిసైడ్ చేయలేం. ఫ్యామిలీ అనేది మనతో పాటు ఉండదు. అది కొంచెం కష్టం అండి. అంటే డైలీ మీరు ఫ్యామిలీతో రీచ్ అవ్వలేరు. అలా అని చెప్పేసి అక్కడ ఫ్యామిలీని పెట్టుకుని ఒక ప్లేస్లో పెట్టుకుని మీరు కానీ మీరు అప్ అండ్ డౌన్ చేయడం కూడా పాసిబిలిటీ లేదనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ ఉన్న ప్లేస్లోకి ఆ పర్టికులర్ సెక్షన్లోకి మిషన్ వచ్చినప్పుడు మీరు దగ్గర ఉన్నప్పుడు ట్రావెల్ చేయొచ్చు అంటే తప్పితే పర్టికులర్గా ఇక్కడే మీకు వర్క్ పొజిషన్ వర్క్ లొకేషన్ ఇది అని చెప్పి స్టాండర్డ్గా అయితే ఏది లేదు. ట్రైనింగ్లో ఏంటంటే మీకు బేసిక్ ప్లస్ డిఏ ఇస్తారండి. డిఏ అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్. బేసిక్ వచ్చేసి మీరు స్టార్టింగ్ జాయిన్ అయ్యగానే మీకు 35,400 35,400 ప్లస్ డిఏ అంటే మొన్నటి వరకు 50 ఉండేది, 50 నుంచి మళ్ళీ ఒక 4% పెంచారు. ఓకే. సో మీకు అరౌండ్గా మీకు టేక్ హోమ్ హ్యాండ్కి వచ్చేసి ఇన్ ట్రైనింగ్ 52,000 వరకు వస్తుందండి. ఒక 200 ఏదో డిడక్షన్ ఉంటుంది, నార్మల్ డిడక్షన్. అది తప్పితే ఇంకే డిడక్షన్ ఉండదు మీకు ట్రైనింగ్లో. మీ ట్రైనింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఒక 1 yearలోనే కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా అని లేదు. ఆ 1 year అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 1 year 2 months కూడా అవ్వచ్చు. అది కూడా రైల్వే బోర్డు మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా సార్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత? అవునండి. ట్రైనింగ్లో లాస్ట్లో మీకు అబ్జార్ప్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి రిజల్ట్స్ ఇస్తారు. దాంట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ ప్రకారమే మీకు సీనియారిటీ అనేది డిసైడ్ అవుతుంది. అంతేగాని మీరు ఆర్ఆర్బీ జేఈలో CBT 1 CBT 2 రాసి వాటిలో వచ్చిన మెరిట్ ప్రకారం మీకు లైఫ్ లాంగ్ అదే మెరిట్ మీకు కన్సిడర్ చేస్తారని మీరు అనుకోకూడదు. రైల్వేలోకి ఎంటర్ అయ్యాక ఆఫ్టర్ ట్రైనింగ్ ఒక అబ్జార్ప్షన్ టెస్ట్ ఉంటుంది. అదే మీకు ఫైనల్గా మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒక ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మన డ్యూటీ ఏంటంటే డైలీ బేసిస్లో మిషన్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుంది. ఆ మిషన్ మెయింటెనెన్స్ షెడ్యూల్ని మనం సూపర్వైజ్ చేయడం. అట్ ది సేమ్ టైం మనమే మెషిన్ రన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే ఒక లోకో పైలట్ అనేవాళ్ళు ఓన్లీ ఒక ఇంజిన్ డ్రైవ్గా వర్క్ చేస్తారు. అతను వేరే యాక్టివిటీస్ ఏం చేయక్కర్లేదు, ఓన్లీ ఇంజిన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలు. సో అతను సిగ్నల్స్ గురించి ఐడియా ఉండాలి, బాగా సిగ్నల్స్ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కానీ ఒక ట్రాక్ మిషన్ జేఈ అనే అతనే మిషన్ని రన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వర్క్ ప్రొఫైల్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి సిగ్నల్స్ గురించి థరో నాలెడ్జ్ ఉండాలి. మీకు ఈ 1 year ట్రైనింగ్లోనే ఒక 1 month GNSR ట్రైనింగ్ అని ఉంటుందండి సిగ్నల్స్ గురించి, జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్. వీటిలో ట్రైనింగ్లో కూడా ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాలి మీరు. ఈ 1 year లాస్ట్లో పెట్టి అబ్జార్ప్షన్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ 2 ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాకే మీకు ఒక కాంపిటెన్సీ సర్టిఫికేట్ అని ఇస్తారండి. డిప్యూటీ CE, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉంటారు ట్రాక్ మిషన్కి, వాళ్ళు ఒక కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే మీరు ఏదైనా మెషిన్ని రన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే. దీంట్లో వేరే షెడ్యూల్స్ ఉంటాయి. డైలీ షెడ్యూల్ అని, 50 hour షెడ్యూల్ అని, 100 hour షెడ్యూల్ అని, IOH అని, POH అని. వీటి అన్నిటికీ కూడా POH అని మనకి విజయవాడ దగ్గర రాయనపాడులో ఉందండి, మన ఎంటైర్ సౌత్ సైడ్కి. అలాగే నార్త్ సైడ్ మొత్తానికి కలిపి ప్రయాగ్రాజ్ జంక్షన్ దగ్గర ఉంటుందండి, యూపీలో, ఉత్తరప్రదేశ్లో. ఈ 2 అన్నమాట మెయిన్ POH. అంటే అన్ని మిషన్స్ కూడా ఒక పర్టికులర్ ఇంజిన్ అవర్స్ దాటాగా POH అనేది తీసుకెళ్తారు అనమాట. ఆ POH ఏంటంటే వేరియస్ పార్ట్స్ని, ఇంజిన్స్ని అన్నింటినీ ఓవర్ హాలింగ్ చేసి మళ్ళీ వాటికి ఫిట్ చేస్తారనమాట. ప్రాబ్లమ్స్ అంటే ఇది ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ కింద వస్తుందండి. అంటే వేరియస్ పీపుల్స్ లైఫ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు చేసే ఆ యొక్క ట్రాక్ ప్రొఫైలింగ్ అనేది కరెక్ట్గా లేకపోయినా, దాంట్లో ఏదైనా డిఫెక్ట్ జరిగినా, తర్వాత ఫిట్ టు రన్ అనే సర్టిఫికేట్ అనేది మన సైడ్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తామండి. మనం మళ్ళీ SMకి, మన స్టేషన్ మాస్టర్కి, ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ స్టేషన్ మాస్టర్కి ఇస్తాం. అతను అది చెక్ చేసుకుని వెరిఫై చేసుకున్నాకే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ మూవ్మెంట్కి అతను పర్మిషన్ ఇస్తారు, సిగ్నల్ ఇస్తారు. సో వన్స్ మనం వర్క్ చేసి వచ్చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏదైతే అనుకుని ఫిల్ చేయడానికి వెళ్ళామో ఆ యొక్క ఇన్పుట్స్ని తీసుకుని అది కరెక్ట్గా చెక్ చేసామో లేదా అని
2కి 3 టైమ్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం ఎలా అంటే ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అది మనం ఎవరి మీద చేసేసి మనం వేరే వాళ్ళకి అప్పచెప్పి మనం వర్క్ చేయించడం కాదు ఇది. సో మనకి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఒక జేఈనే ఉంటాడు. సో మీ మీద బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ముందు చెప్పినట్టు మీకు ఇది మనకు ఒక స్పెసిఫిక్ అవర్స్ అనేవి వర్కింగ్ అనేది ఉండదండి ట్రాక్ మిషన్లో. సపోజ్ ఈరోజు 9కి నేను వర్క్కి వచ్చానండి. 9కి వచ్చేసాను, మిషన్కి వచ్చేసి అటెండ్ అయ్యాను, మిషన్లో రెడీగా కూర్చున్నాను స్టేషన్ దగ్గర. ఇప్పుడు స్టేషన్ నుంచి వర్క్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాల్సిన ఎవరంటే మనకి బీటీసీ ఉంటారండి, బ్లాక్ టైం కంట్రోలర్. అతను కమ్యూనికేట్ చేసుకుని ఎస్ఎంస్తో ఈ పర్టికులర్ టైంలో మనకి ట్రైన్ మూవ్మెంట్ లేదు, సో ఈ మిషన్కి మీరు వర్క్ చేయడానికి పర్మిషన్ శాంక్షన్ చేయండి అని కమ్యూనికేట్ చేసి మనతో కమ్యూనికేట్ చేసి ఎస్ఎంస్ చెప్పి వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేస్తారండి. ఆ టైం పర్టికులర్ టైంలో మనం వెళ్ళాలి, అదే పర్టికులర్ టైంలోనే మనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చేసారండి బ్యాక్కి. సో ఇది వెరీ క్రూషియల్ అనమాట. ఒకవేళ మీరు ఆ వర్క్ని మీరు అనుకున్న టైంలో కంప్లీట్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్, ఏదన్నా మూవ్మెంట్ ఎక్కువ ఉండడంలో, లేకపోతే అక్కడ జరిగే సమ్ ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ ది ట్రాక్ వలన ఏదన్నా అవ్వడం వల్ల కొంచెం 5 minutes 10 minutes లేట్ అయినా కూడా మనం ఎక్స్క్యూజ్ చెప్పాల్సి వస్తుంది. అయితే దాన్ని బ్లాక్ బరస్ట్ అంటాము. అలా బ్లాక్ బరస్ట్ అవ్వకుండా ప్రతిరోజు కూడా వర్క్ చేయాలన్నమాట. సో మీరు 9కి వచ్చారు కాబట్టి నేను 5కి వెళ్ళిపోతాను, ఈవినింగ్ 5కి వెళ్ళిపోతాను, నైట్ వర్క్ చేయను, ఈ టైంలోనే వర్క్ చేస్తాను, నాకు లంచ్ టైంకి బ్రేక్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం అడగడానికి లేదండి. వాళ్ళు ఏ టైం 12 కంటే 12కి, 1 కంటే 1కి, నైట్ 9 కంటే 9కి, ఆఫ్ కోర్స్ నైట్ 12 కన్నా కూడా మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలండి. ఈ టైంలోనే వర్క్ చేస్తాను వెళ్ళను అని మనం వాళ్ళని డినై చేయడానికి లేదు మనకి. ఫైనల్గా చాలా మంది ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉన్నాయి, వాటికి ప్రయారిటీ ఎలా, జాబ్ వస్తుందా రాదా ఏంటి, వాటి గురించి ఎక్కువ మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నా ఒక సజెషన్ అయితే మీరు ఒకవేళ CBT2లో మంచి స్కోర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ప్రయారిటీస్ పెట్టాలనుకున్నప్పుడు మీ యొక్క లాస్ట్ ప్రిఫరెన్స్ ట్రాక్ మిషన్కి ఇవ్వండి. ఎందుకంటే ఓకే, వెరీ గుడ్ జాబ్, గెటింగ్ వెరీ హై శాలరీ కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, యూ విల్ గెట్ సమ్ వాట్ అరౌండ్ 10 to 15K యూ కెన్ గెట్ మోర్ కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. కాబట్టి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకు ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కూడా చేసుకోవాలి, నేను ఇంకా ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ దీని తర్వాత నేను ఇంకేదైనా మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని లాస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఫస్ట్ 2-3 ప్రిఫరెన్స్లో మీకు తెలిసిన మంచివి ఇంకా ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ మంచి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, టెండరింగ్, డ్రాయింగ్, జనరల్ ఎలక్ట్రికల్స్, ఇలాంటివి మీరు ప్రిఫరెన్స్ ముంచుకుంటే బెటర్ అనమాట నా ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.